120 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేయించిన మంత్రి గారికి అయ్యా మత్స్య రైతుల తరఫున చిన్న విన్నపం. మీరు 120 కోట్లు పెట్టి స్పెషల్ బడ్జెట్ మత్స్యకారుల కోసం మేము చేసినామని చెప్పారు. గతంలో మంత్రి ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా 100 కోట్లతో మేము చేసినామని చెప్పి మాతోటి టెండర్లు వేయించి చేప పిల్లలను సప్లై చేసిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మీరు వచ్చిన తర్వాత కూడా 60 కోట్లలో సంథింగ్ ఎంతో నాకు అంత గుర్తుకు లేదు, కానీ దాంతో టెండర్లు వేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బిల్లు ఇయ్యక ఈ బిల్లు ఇయ్యక ఇప్పుడు మళ్ళీ మేము స్పెషల్ బడ్జెట్ రిలీజ్ చేసినాం. మా బడ్జెట్ దీనికి తర్వాత నేను ఇల్లమ్మైన ఇస్తా అని చెప్తున్న మత్స్యశాఖ మంత్రి వర్యుల గారికి మత్స్య రైతుల తరపున నేను ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతాను. అసలు ఇన్ని రోజులు మీరు మా చేప పిల్లలు మా మత్స్య రైతుల నుంచి వచ్చినాయా, లేకపోతే మీరు ఏమైనా బిల్లులు చెల్లించారా? ఒకసారి బహిరంగ మీటింగ్కు రమ్మని చెప్పి కోరుకుంటున్నాం. మేము మత్స్య రైతులు అందరం వస్తాం. అసలు మీరు మత్స్య రైతుల తరపున కనీసం మత్స్య రైతుల గోససుదా పట్టించుకుంటలేరు. కరెంటు బిల్లులు కట్టలేక మేము ఇబ్బందులు పడుతుంటాం. లేబర్కు జీతం ఇవ్వలేక కరెంటు బిల్లులు కట్టలేక మేము చేస్తుంటే సుతా కనీసం మా గోస మీకు చిన్నగా సుదా మీకు అనిపించలేదు. అసలు మత్స్య రైతులు అంటే ఒక దొంగ లెక్క చిత్రీకరించారు. ఎవడో ఉంటాడో వాడిని మీరు ఆ టెండర్లలో దొంగ ఎవడున్నాడో బయట పెట్టి వాళ్ళ బిల్లులు ఆపి మిగిలిన వారికి చెల్లించాలి. అది తెలివైన పని. అంతే తప్ప అందరి బిల్లులు ఆపి మీ దగ్గర బడ్జెట్ లేక మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటాం, మళ్ళీ మమ్మల్ని దొంగలా చిత్రీకరించడం ఎంతవరకు భావ్యం ఇది? అసలు మేము కాదు దొంగలం, మీరు దొంగలు, మీ రాజకీయ నాయకులు దొంగలు, మీ గవర్నమెంట్ దొంగలు అని చెప్పి నేను బరాబర్ ఖండిస్తానా. మీరు దొంగలు కాకపోతే అందరిని కూర్చునేబెట్టి ఈ విజిలెన్స్లో గీల పేర్లు ఉన్నాయి, ఇది ఫ్రాడ్ చేసిరు అని చెప్పి నిర్దాక్షిణంగా వాళ్ళ బిల్లులు వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టి మిగిలిన వాళ్ళకి బిల్లులు చెల్లిస్తే సంతోషకరంగా ఉండేది. అట్లాంటిది ఏం లేకుండా అందరినీ బిల్లులు ఆపుకుంటూ మీరు దౌర్జన్యం చేస్తున్నారు. ఈ దౌర్జన్యం రైతులపై మీ దౌర్జన్యం ఎల్లకాలం సాగదు. మా అంటే ఇంకో 2 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటుంది కావచ్చు, తర్వాత మాత్రం ఇంతకింత మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి ప్రశ్నిస్తాను. రైతులకు యూరియా లేదు, మత్స్య రైతులకు బిల్లులు లేవు, చెరువులు తవ్వుకున్న వాళ్ళకి సబ్సిడీ లేవు. కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్ సుతా ఇంప్లిమెంట్ చేసే దమ్ము లేదు ఇక్కడ గవర్నమెంట్కి అని చెప్పి నేను విన్నవించుకుంటున్నా. ధైర్యం ఉంటే మీరు పాత మత్స్య రైతులకు టెండర్ల బిల్లులు చెల్లించి ఎవడైతే తప్పు చేసిండో వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టి మరీ టెండర్కు రావాలని చెప్పి కోరుకుంటున్నాను.